అనుకున్న టైంకి సినిమా అవ్వాలంటే మరి అందరూ కూడా అలాగే తూచా తప్పకుండా మా సినిమాలంటే మా నాన్నగారు నాకు నేర్పింది అదే అందరూ పాటిస్తుంది. మా సినిమాలో నడుస్తున్న వాళ్ళందరూ దయచేసి ఇండస్ట్రీ కూడా అదంతా పాటించమని, తొందరగా సినిమాలు పూర్తి చేయమని నేను కోరుకుంటున్నాను. ఏది డిసిప్లిన్, ఒకటి రెస్పెక్ట్, ఆర్టిస్ట్కి రెస్పెక్ట్, ఈ రెండు లేని చోట బాలకృష్ణ లేడు. సో అందరికీ మరొకసారి కష్టపడిన వాళ్ళకు, దాని తర్వాత నజియా గారు ఉన్నారు లేదు ఇక్కడ, కిదరయా బెన్, నజియా బెన్ హే ఇదర్, నా చేత డబ్బింగ్ చెప్పించింది ఆవిడ, హిందీ డబ్బింగ్. 4 రోజులు పట్టింది తెలుగు, 3.5 రోజులు పట్టింది హిందీ, అయిపోయింది 3.5 రోజులు అంతేనండి, లేకపోతే 5 రోజులు పడితే 4.5 రోజులు అయిపోయింది. 3.5 రోజులే హిందీ డబ్బింగ్ అయిపోయింది. అంత బాగా ఆవిడే రాసి ఆవిడే నా చేత డబ్బింగ్ చెప్పించింది. అలాగే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, నా ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా ప్రతి విషయం అందరూ కూడా, మిగతా అందరూ కూడా నా ఓకే వాళ్ళని కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా, ఎక్కడున్నావు శ్రీనివాసు, సరే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్, అతనికి నా ఎంత బాగా మైక్ సిస్టమ్ కానీ, మన కర్ణాటకలో చేసాం చింతామణిలో, ఆ ప్రోగ్రాంలో పెట్టుకో, అప్పుడు వర్షం బయలుదేరాం, కుంభవృష్టి బయలుదేరిన తర్వాత అందరు అన్నారు అయ్యో ప్రోగ్రాం జరగదన్నారు. నేను గమ్మును కూర్చొని ఏం మాట్లాడాలి, ముహూర్తం పెట్టింది నేనే, ఎందుకు మాట్లాడాలి మనం అని. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా చూస్తే రోడ్డంతా పొడిగా ఉంది, అనుకున్నాను మనోడు మీరు పెట్టిన ముహూర్తం ఉండి అన్నారు. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది, మళ్ళీ ఇలా చూశారు నన్ను, నేనేం మాట్లాడలేదు. పోలీసులు వచ్చారు, వెళ్ళిపోండి మీరు, లేకపోతే ఏదైనా తొక్కిసాడు జరిగితే ఒక్కడు పడితే మిగతా అందరు పడతారు, ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్, మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్. అంటే తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ, తెలుగు ఒకండ ఎల్లం రుప్పులు కొలు వెరుగువే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్త అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే, అలాగే శివన్న కూడా వచ్చాడు, తమ్ముడు శివరాజ్ కుమారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఏం చేద్దాం, పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం. వర్షం అయిపోయింది సార్, ఒట్టి టీజర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళినట్టు, అలాగే అన్నారు. స్టేజ్ మీద ఎక్కాం, వర్షం ఆగిపోయింది, 1.5 ప్రోగ్రాం జరిగింది. ఇవన్నీ ఎవరు చలవా, ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారు. అది అక్కడికి నేను వస్తున్నాను. సరే ఏదైనా